పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో పెన్షన్ పంపిణీ కొనసాగుతోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు మొత్తం 14 సచివాలయాల్లో పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. మొత్తం 5800 మందికి పెన్షన్ పంపిణీ చేశారు. చంద్రబాబు పెన్షన్దారులపై కుట్రలు చేయడం సరికాదని లబ్ధిదారులు మండిపడుతున్నారు. జగన్ పాలన చూసి ఓర్వలేక ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల మరి ఏ ఇబ్బంది మాకు ఎలాంటి ఇబ్బందులు పెడతాండ్రు. 5 గంట అయ్యేసరికి మాకు పెన్షన్ తెచ్చి వాలంటీర్ ఇచ్చేసింది. మరి చంద్రబాబు నాయుడు మరి ఏడు చేశాడు ఏటో మాకు తెలియదు. కానీ ఈ వాలంటీర్లు వస్తే మాకెందుకు బాబు చెప్తారు? వాళ్ళు ఎప్పుడూ చెప్పలేదు. వాళ్ళు పాపం లేపి డబ్బులు ఇచ్చి వెళ్ళిపోవడమే. ఏనాడు కూడా ఇలాగాని అలాగని ఎప్పుడూ మాకు చెప్పలేదు. అలాంటిది ఒక ఇబ్బంది అయిపోతుంది. కొడుకులుండి కూడా మాకు సుఖం లేదు. రూపాయి ఎవరు అతను పెద్ద కొడుకులు నెల వేసరికి మాకు పంపిస్తాండి. అతనే పంపిస్తాండి, అతని వాళ్ళే తింటారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండల పరిధిలో పెన్షన్ పంపిణీ కొనసాగుతోంది. ఆయా సచివాలయాల వద్ద ఉదయం నుండే పెన్షన్ల పంపిణీ మొదలైంది. ప్రతిపక్షాల ఫిర్యాదుతో ఇప్పటికే ఆలస్యం కావడంతో త్వరితగతిన పూర్తి చేసేందుకు సచివాలయ సిబ్బంది కృషి చేస్తున్నారు. పింఛన్లు తీసుకునేందుకు సచివాలయాలకు వచ్చే వృద్ధులకు ఎండ బారిన పడకుండా టెంట్లు ఏర్పాటు చేశారు. అలాగే మంచినీరు అందుబాటులో ఉంచారు. అధిక శాతం వికలాంగులకు, లేవలేని వృద్ధులకు ఇళ్ల వద్దకే వెళ్లి పంపిణీ చేస్తున్నారు.